நடிகருக்கு வணக்கம். మలయాళంలో మంచి విజయం సాధించిన లూసిఫర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారనే వార్త వచ్చినప్పుడు అబ్బా మళ్ళీ ఇంకో రీమేకా అనే నిట్టూర్పు కంటే ఫైనల్గా చిరంజీవి ఒక మంచి రీమేక్ చేయబోతున్నారనే పాజిటివ్ టోన్ ఎక్కువగా వినిపించింది. ఎందుకంటే ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్కి సరిగ్గా సూట్ అవుతుంది కాబట్టి. అయితే ఒరిజినల్కి తగినట్టు తెలుగులో ఈ రీమేక్ని సరిగ్గా తీయగలరా అనే అనుమానాలు మొదట్లో నెలకొన్నాయి. ఇందుకు కారణం టాలీవుడ్లో కొన్ని రీమేక్ సినిమాలు బోల్తా కొట్టడమే. మార్పులు చేర్పులు అని చెప్పి కొన్ని మంచి సినిమాలను మన ఫిల్మ్ మేకర్స్ చెడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ లూసిఫర్ రీమేక్ కూడా ఆ జాబితాలో చేరుతుందా లేక దీనిని బాగా హ్యాండిల్ చేస్తారా అనే టెన్షన్ ఉండేది. మరీ ముఖ్యంగా టీజర్, ట్రైలర్ అండ్ ఇతర ప్రోమోలు వచ్చిన తరువాత ఈ సినిమాపై నమ్మకాల కంటే అనుమానాలే ఎక్కువగా నెలకొన్నాయి. ఎక్కడ తేడా కొడుతుందేమో అనే టెన్షన్ వాతావరణం మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మరి ఇది తేడా కొట్టిందా లేక ఒరిజినల్ తరహాలోనే మెప్పించిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పీకేఆర్ మరణించిన తరువాత ఆయన స్థానంలో సీఎం కుర్చీలో ఎవరు కూర్చుంటారు అనే విషయంపై చర్చలు జరుగుతుంటాయి. పీకేఆర్ అల్లుడైన సత్యదేవ్ సీఎం పీఠం దక్కించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే సీన్లోకి బ్రహ్మగా చిరంజీవి రంగంలోకి దిగుతారు. ఈ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే లోపే ఆయన ఒక కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మరి ఈ కేసు నుంచి బ్రహ్మ ఎలా బయటపడతాడు? సీఎం పీఠం దక్కకుండా సత్యదేవ్ని ఎలా అడ్డుకుంటాడు? అసలు సీఎం పీకేఆర్ మరణం సహజమైనదేనా లేక ఎవరైనా కుట్ర చేసి చంపారా? సల్మాన్ ఖాన్ చిరుకి ఏ విధంగా సహాయపడతాడు? ఈ ప్రయాణంలో నయనతార, మురళీ శర్మల పాత్రలు ఏమిటి అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది. అనాలిసిస్: సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగులో రూపొందిన బెస్ట్ రీమేక్స్లో ఇది ఒకటి. ప్రోమోలు చూసి ఈ సినిమా తేడా కొడుతుందేమోనని మొదట్లో అంతా భయపడ్డాం. కానీ అలాంటి భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మొదటి నుంచి చిరంజీవి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టుగానే ఈ రీమేక్ ఒరిజినల్కి తగినట్టుగానే బాగా మెప్పించింది. ఒరిజినల్లో మోహన్ లాల్ పాత్ర కంటే ఇందులో చిరంజీవి పాత్ర ఎక్కువగా ఉండటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఒరిజినల్తో పోలిస్తే ఇందులో చాలా మార్పులే చేశారు. కానీ ఒరిజినల్ని ఏమాత్రం దెబ్బతీయకుండా పూర్తి న్యాయం చేశారు. అనవసరమైన బిల్డప్స్ జోలికి వెళ్ళలేదు. చిరంజీవి పాత్రని ఆయన ఇమేజ్ అండ్ ఈ సినిమా కంటెంట్కి తగినట్టుగానే చాలా మెచ్యూర్గా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఎక్కువగా చిరంజీవి వర్సెస్ సత్యదేవ్ అనే కోణంలోనే సాగుతుంది. ఇద్దరి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ సీన్లు నడుస్తాయి. నిజానికి ఒరిజినల్లో వివేక్ ఓబరాయ్ ఫస్ట్ హాఫ్లో కథని నడిపిస్తే ఇక్కడ రీమేక్లో మాత్రం చిరంజీవి సత్యదేవ్లతో కథను నడిపించారు. ఇద్దరి మధ్య అద్దిరిపోయే సీన్లు ఉన్నాయి. అలాగే కథ కూడా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. ఆరంభం నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ కూడా మొదటి నుంచే స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతారు. చాలా మార్పులు ఉన్నప్పటికీ కథ డీవియేట్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్గానే నడిపించాడు డైరెక్టర్ మోహన్ రాజా. రాజకీయాలకు సంబంధించిన సీన్లు, యాక్షన్ సీక్వెన్సులు, ట్విస్టులు, మలుపులు, డైలాగులు ఇవన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఏ ఒక్కటి కూడా ఓవర్ ద బోర్డ్ అనిపించలేదు. అఫ్కోర్స్ అక్కడక్కడ కొన్ని లొసుగులు ఉన్నప్పటికీ అవేమీ కథపై పెద్దగా ప్రభావం చూపవు. ఎందుకంటే మిగతా సీన్లన్నీ చాలా చక్కగా కుదిరాయి కాబట్టి. ఫస్ట్ హాఫ్ తరహాలోనే సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. ట్విస్టులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ వస్తుంటాయి. సత్యదేవ్ నిజస్వరూపం బయటపడ్డాక కథ మరింత వేగం పుంజుకుంటుంది. ఇక రాజకీయాల్లో ఉన్న చెత్తతో పాటు తన చుట్టూ ఉన్న కలుపు మొక్కలను చిరంజీవి పీక్కుంటూ పోతాడు. మధ్యలో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, మంచి కిక్కిచ్చే పొలిటికల్ సీన్లు, దిమ్మ తిరిగే ట్విస్టులు కూడా వస్తాయి. నయనతార చిరంజీవి మధ్య ఉండే ఎమోషనల్ సీన్లు కూడా బాగా పండాయి. ఇక చిరంజీవి సల్మాన్ ఎపిసోడ్స్ అయితే సినిమాలోనే హైలైట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇద్దరిని అలా వెండితెరపై చూస్తున్నప్పుడు ఏదో తెలియని వైబ్రేషన్స్ లోపల
కుతకుతలాడుతుంటాయి. చివర్లోనూ ఒక మంచి ట్విస్ట్ ఇచ్చారు. ఇక క్లైమాక్స్లో చిరంజీవికి అద్దిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. అభిమానులకే కాకుండా సాధారణ ఆడియన్స్కి కూడా ఆ ఎలివేషన్స్ పూనకాలు తెప్పించేస్తాయి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవికి ఇది బెస్ట్ కంబ్యాక్ సినిమా. నిస్సందేహంగా థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేయొచ్చు. నటీనటుల విషయానికి వస్తే బ్రహ్మ పాత్రలో చిరంజీవి పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. తన అనుభవాన్ని రంగరించి ఆ పాత్రకు జీవం పోశారు. తన ఇమేజ్కి వయసుకి తగినట్టు ఈ రోల్ సూపర్గా సెట్ అయ్యింది. బహుశా ఆయన కోసమే ఈ పాత్ర పుట్టినట్టుంది. చిరు తర్వాత ఈ సినిమాలో హైలైట్గా నిలిచింది సత్యదేవ్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అతడు జీవించేశాడు. చిరంజీవితో ఉన్న ఫేస్ ఆఫ్ సీన్లలో కూడా ఆయనతో పోటీపడి మరీ నటించాడు. సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఆయన యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందేగా. కాకపోతే సల్మాన్ పాత్రలో అంత డెప్త్ అయితే లేదు. నయనతార, మురళీ శర్మ, సునీల్తో పాటు ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక పాటల సంగతి పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాత్రం తమన్ అదరగొట్టేశాడు. మరోసారి తన మార్క్ చూపించాడు. తన బీజిఎంతో బాస్ని బాగా ఎలివేట్ చేశాడు. థియేటర్లలో బాక్సులన్నీ దద్దరిల్లిపోయేలా దుమ్ము దులిపేశాడు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్స్ కూడా బాగున్నాయి. ఖర్చు కూడా బాగానే పెట్టారు. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక డైరెక్టర్ మోహన్ రాజా విషయానికి వస్తే చాలా చక్కగా ఈ రీమేక్ని తీర్చిదిద్దాడు. ఒరిజినల్ని దెబ్బతీయకుండా చిరంజీవి ఇమేజ్కి తగినట్టు కథలో మంచి మార్పులు చేశాడు. చిరంజీవిని కూడా తెరపై చాలా బాగా చూపించాడు. ఆయనకు బెస్ట్ కంబ్యాక్ సినిమా ఇచ్చి దర్శకుడిగా తన సత్తా చాటాడు.